హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎం ఫుడ్. ఈరోజు మన వీడియోలో చపాతీ రెసిపీ ఎలా చేయాలనేది తెలుసుకుందామండి. ఇప్పుడైతే ప్రాసెస్ని అయితే చూసేద్దాం. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నాను. అందులోకి అయితే ఒక కప్పు నిండా గోధుమ పిండి అయితే యాడ్ చేస్తున్నానండి. గోధుమ పిండి వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. సాల్ట్ వేసాక సాల్ట్ మిక్స్ అయ్యేలాగా ఒకసారి అయితే మిక్స్ చేసుకోండి, అంతా కలిసేలాగా. ఇప్పుడైతే నేను ఒక చిన్న గ్లాస్ నిండగా కాచి చల్లార్చిన పాలు అయితే తీసుకుంటున్నాను. ఈ పాలు వేసుకొని మిక్స్ చేసుకుంటున్నానండి. కొద్దిగా అయితే పాలు అనేవి వేసుకుంటూ కలుపుకోండి. మీకు పాలు అనేది ఇష్టం లేకపోతే వాటర్తోనే మీరు చపాతీ అనేది చేసుకోవచ్చండి. పాలు వేసుకొని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటూ నేను సాఫ్ట్గా కలుపుకుంటున్నానండి. మొత్తం సాఫ్ట్గా అయ్యేంత వరకు మిక్స్ చేసుకోండి. ఇప్పుడైతే మనకి చపాతీ పిండి అయితే రెడీ అయిపోయింది. ఇంత సాఫ్ట్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని కనీసం 1 అవర్ అయినా నానబెట్టుకోండి. మీకు టైం ఉందంటే 2 అవర్స్ నానబెట్టుకోండి, ఇంకా చాలా మెత్తగా వస్తాయి. ఇప్పుడైతే నేను ఒక 1 అవర్ అయితే నానబెట్టుకుంటున్నానండి. 1 అవర్ తర్వాత మీకు పిండి చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉందని. చాలా సాఫ్ట్గా అయి ఉంటుంది. ఇప్పుడైతే ఒకసారి మిక్స్ చేసుకొని చపాతీ పిండి కొద్దిగా అయితే తీసుకొని చిన్న బాల్ లాగా చేసుకోండి. మీకు ఏ సైజ్ కావాలనిపిస్తే ఆ సైజులో బాల్స్ అనేవి చేసుకోండి. ఈ విధంగా చేసి పెట్టుకున్నానండి నేను. ఇప్పుడైతే మనం చపాతీ ఒత్తుకుందామండి. పిండి అనేది చల్లుకుంటూ ఈ విధంగా అయితే నేను చపాతీ ఒత్తుకుంటున్నానండి. ఇంత సన్నగా అయితే నేను చపాతీ పిండిని అయితే ఒత్తుకున్నానండి. ఇప్పుడైతే మనం దీన్ని ప్యాన్ మీద వేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ వేడైన తర్వాతనే మనం చపాతీ అయితే వేసుకోవాలండి. ఇప్పుడైతే చపాతీ వేసుకుందామండి ప్యాన్ మీద. ఒకవైపు కాలాక మరోవైపుకి టర్న్ చేసుకుంటూ చపాతీని అయితే కాల్చుకోండి. ఇక్కడైతే నేను చపాతీ చేయడానికి ఆయిల్ అయితే యూస్ చేయటం లేదండి. మీకు ఆయిల్ కావాలంటే ఆయిల్ వేసుకొని చపాతీ చేసుకోండి. నేను ఆయిల్ వేయకుండానే చపాతీ అయితే చేసుకుంటున్నాను. ఈ విధంగా పొంగుతూ వస్తాయండి, చాలా బాగా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసుకోండి చపాతీని. ఇక్కడ నేను కొద్దిగా నెయ్యి అయితే వేసుకుంటున్నానండి. వేడిగా ఉన్నప్పుడే నెయ్యి అనేది వేసుకొని సర్వ్ చేసుకుంటే మనకి చపాతీ అనేది రెడీ అయిపోయిందండి. అంతేనండి, సింపుల్గా మనం చపాతీ అయితే రెడీ చేసుకున్నాం. మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎం ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.